హాయ్ హలో వెల్కమ్ టు బ్యాంకింగ్ బస్. ఈరోజు అందరికీ యూజ్ అయ్యే ఒక మంచి టాపిక్తో మేము ముందుకు వస్తున్నా. మరింకెందుకు ఆలస్యం, స్టార్ట్ చేసేద్దామా? ఈరోజు ఈ వీడియోలో మనం డెఫ్ అకౌంట్ గురించి తెలుసుకుందాం. అసలు డెఫ్ అకౌంట్ అంటే ఏంటి, ఒకవేళ మీలో ఎవరికైనా అకౌంట్ ఉంటే ఏం చేయాలి, ప్రాసెస్ ఏంటి అనేది క్లియర్గా తెలుసుకుందాం. డెఫ్ అంటే డిపాజిటరీ ఎడ్యుకేషన్ అవేర్నెస్ ఫండ్. ఒక బ్యాంకు ఖాతాలో 10 సంవత్సరాలు కనుక లావాదేవీలు జరగకుండా అకౌంట్ అలా వదిలేస్తే ఆ అకౌంట్లో ఉండే డబ్బు మొత్తం ఆర్బీఐలో డెఫ్ ఫండ్కి ట్రాన్స్ఫర్ అయిపోతుంది. కానీ అలా వెళ్ళిపోయినంత మాత్రాన మనం టెన్షన్ పడాల్సిన అవసరమేం లేదు. మీ డబ్బు ఎక్కడికి పోదు, ఎప్పుడైనా అది మనం తిరిగి పొందొచ్చు. అసలు ఎందుకు అమౌంట్ డెఫ్కి ట్రాన్స్ఫర్ అవుతుందంటే, సేవింగ్ అకౌంట్ కానీ కరెంట్ అకౌంట్ కానీ 10 సంవత్సరాలు యూజ్ చేయకుండా అలా వదిలేస్తే అందులో ఉండే అమౌంట్ అనేది డెఫ్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ అయిపోతుంది. ఎఫ్డి, ఆర్డి కూడా అలా మనం ఓపెన్ చేసి 10 ఇయర్స్ బ్యాంకుకి ఏ కారణం చేతైనా మనం వెళ్ళలేకపోయినట్లయితే ఆ అమౌంట్ ఫ్రాడ్ అవ్వకుండా అందులో ఉండే అమౌంట్ అనేది డెఫ్కి ట్రాన్స్ఫర్ చేయబడుతుంది. చెక్స్, డీడీస్ ఇలాంటివి కూడా క్లియర్ చేసుకోకుండా అలా వదిలేసినా అందులో ఉండే అమౌంట్ డెఫ్కి ట్రాన్స్ఫర్ అయిపోతుంది. ఇన్యాక్టివ్ అకౌంట్స్ ఉండి అందులో అమౌంట్ ఉండి మనం అలా వదిలేసినా కూడా ఇన్యాక్టివ్ అకౌంట్లోంచి అమౌంట్ కూడా డెఫ్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ అయిపోవడం జరుగుతుంది. మీకు ఏదైనా అలా వదిలేసామా అని డౌట్గా ఉంటే కనుక ఏ బ్యాంకులో అయితే మీరు అకౌంట్ ఓపెన్ చేసుకున్నారో ఆ బ్రాంచ్కి వెళ్ళి డెఫ్ అకౌంట్ లిస్ట్లో మీ అకౌంట్ ఉందో లేదో చెక్ చేసుకోవచ్చు. దీనికి మీరు ఇవ్వాల్సిన డాక్యుమెంట్స్ ఏంటంటే మీ పేరు, ఆధార్ కానీ పాన్ కానీ, అకౌంట్ ఓపెన్ చేసినప్పుడు ఏ ప్రూఫ్ అయితే జత చేశారో ఆ ప్రూఫ్ ఇవ్వాలి. అప్పుడు బ్యాంక్ వాళ్ళు మీ పేరుపై డెఫ్ అకౌంట్ ఉందో లేదో చెక్ చేసి మీకు చెప్తారు. ఒకవేళ డెఫ్ అకౌంట్ ఉంటే కనుక మనం అది క్లెయిమ్ చేసుకోవచ్చు. ఎలా క్లెయిమ్ చేసుకోవాలంటే, మీకు డెఫ్ అకౌంట్ ఏ బ్రాంచ్లో ఉందో ఆ బ్రాంచ్కి వెళ్ళాలి. ఆ బ్రాంచ్లో డెఫ్ క్లెయిమ్ ఫామ్ అనేది ఉంటుంది. అది ఫిల్ చేసి దానికి జతగా ఆధారు లేదా పాను, అడ్రస్ ప్రూఫ్ వంటివి కేవైసీ ప్రూఫ్గా జత చేసి ఫామ్ సబ్మిట్ చేయాలి. బ్యాంక్ వాళ్ళు వెరిఫై చేసి ఆర్బీఐకి రిక్వెస్ట్ పంపుతారు. ఇవి ఇచ్చిన కొద్ది రోజుల్లోనే మీ అకౌంట్లో ఉన్న అమౌంట్ మీకు క్రెడిట్ అయిపోతుంది. మీ అకౌంట్లో ఉన్న అమౌంట్ 100% సేఫ్. అవి ఎప్పుడైనా మనం క్లెయిమ్ చేసుకోవచ్చు. మీ దగ్గర అకౌంట్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ లేకపోయినా బ్యాంక్ వాళ్ళు మీకు హెల్ప్ చేస్తారు. ఇన్ కేస్ అకౌంట్ హోల్డర్ మరణించినట్లయితే నామినీ కూడా ఆ డబ్బును తిరిగి పొందవచ్చు. ఈరోజు మీ పాత బ్యాంక్ అకౌంట్ చెక్ చేసుకోండి. చాలామందికి తెలియకుండానే డెఫ్లో డబ్బు ఉండిపోతుంది. ఈ వీడియో షేర్ చేయండి. ఎవరైనా మర్చిపోయి ఉండుంటే డబ్బును తిరిగి పొందడానికి చాలా యూజ్ఫుల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. వీడియో నచ్చిందా? అయితే లైక్ చేయండి, షేర్ చేయండి. బ్యాంకింగ్ బస్ ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి.